పాలమూరు బీడు భూములకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఎత్తిపోతల పథకాలకు గ్రహణం వీడటం లేదు. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంతో నిర్ణీత సమయంలో పనులు పూర్తి కాలేదు. పంపు హౌసుల్లో మోటార్లు తరచూ మొరాయిస్తున్నాయి. పాలమూరు జిల్లాలో అస్తవ్యస్తంగా మారిన ఎత్తిపోతల పథకాలపై ఎన్టీవీ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. వలసల జిల్లాగా పేరున్న పాలమూరు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో చేపట్టిన ఎత్తిపోతల పథకాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. పంప్ హౌజుల్లో తరచూ మోటార్లు మొరాయిస్తుండటంతో అనుకున్న లక్ష్యాల మేర వరద సమయాల్లోనూ నీరు ఎత్తిపోయలేని దుస్థితి నెలకొంది. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన పాలమూరు జిల్లాలో ఎత్తిపోతల పథకాల ప్రస్తుత పరిస్థితిపై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. పక్కనే కృష్ణమ్మ పారుతున్న పాలమూరు జిల్లాలోని భూములు బీడువారుతున్నాయి. ఈ పరిస్థితిలో మార్పు తీసుకొచ్చేందుకు ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుట్టాయి గత ప్రభుత్వాలు. నీటిని రిజర్వాయర్లలోకి ఎత్తిపోసి కాలువల ద్వారా చెరువులను నింపాలని సంకల్పించారు. తద్వారా ఆయకట్టును స్థిరీకరించారు. నెట్టింపాడు, భీమా, కోయల్ సాగర్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల ద్వారా ఈ లక్ష్యాన్ని ఛేదించారు. సుమారు 8.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలి అన్నది లక్ష్యం. అయితే కొంతవరకు పనులు ఇంకా పూర్తి కాలేదు. మరోవైపు ఎత్తిపోతల పథకాల్లో మోటార్లు తరచూ మొరాయిస్తున్నాయి. దీంతో ఆయకట్టు భూములకు మళ్లీ గ్రహణం పట్టినట్టయిందే. మోటార్ల నిర్వహణ, రిపేర్లకు అవసరమైన నిధులను ప్రభుత్వాలు విడుదల చేయకపోవడంతో ఎత్తిపోతల పథకాల లక్ష్యం నెరవేరడం లేదు. దీంతో చివరి ఆయకట్టు వరకు నీరు అందకపోగా రెండో పంట ప్రశ్నార్థకంగా మారిందే. గద్వాల జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలి అనే లక్ష్యంతో 2006లోనే నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. ఫేజ్ 1, ఫేజ్ 2లలో మొత్తం 7 మోటార్లను ఏర్పాటు చేశారు. అయితే నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ప్రస్తుతం 1,00,000 ఎకరాలకు మాత్రమే నీరందుతుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా చేపట్టాల్సిన రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి కాలేదు. ప్రధాన కాలువలు, డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. దీంతో 2 లక్షల ఎకరాలకు నీరివ్వలేని పరిస్థితి నెలకొంది. పక్కనే గల నెట్టెంపాడు పథకంలో 2 ఫేజ్లలో మొత్తం 7 మోటార్లు ఉన్నాయి. ప్రస్తుతం 2 మోటార్లు మాత్రమే పనిచేస్తున్నాయి. మిగిలిన 5 మోటార్లు మొరాయించాయి. నెట్టెంపాడు పథకంలో ఒకసారి మాత్రమే 6 పంపులతో నీటిని తోడారు. ప్రస్తుతం 1,00,000 ఎకరాలకు పైగా నీరందించేందుకు 2 మోటార్లతో నీటిని ఎత్తిపోస్తే సరిపోతుందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. పూర్తి స్థాయిలో నెట్టెంపాడు పనులు పూర్తయితే స్టాండ్ బై మోటార్లతో సహా అన్ని మోటార్లను వినియోగంలోకి తెస్తామంటున్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతల మోటార్ల మెయింటెనెన్స్ బీహెచ్ఈఎల్ నిర్వహిస్తుండగా ప్రభుత్వం నుంచి బకాయిలు రాకపోవడంతో మెయింటెనెన్స్ పనులు ఆపివేసినట్లుగా తెలుస్తోంది. ఇటీవల నెట్టెంపాడు ఫేజ్ 1లోని గుడ్డెందొడ్డి లిఫ్ట్ వద్ద మోటార్లు మొరాయించగా తలెత్తిన సాంకేతిక సమస్యలను ఇంజనీర్లు, అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో మరమ్మతులు చేసుకున్న పరిస్థితి. తాజాగా ఈ సీజన్లో కృష్ణానదికి వరద ప్రారంభమైన క్రమంలో మోటార్లు మొరాయించినట్లుగా సమాచారం. పంప్ హౌస్ లో గ్రిడ్ రన్ చేసేందుకు ఎస్ఎఫ్సీ రన్ చేయాల్సి ఉండగా సాంకేతిక సమస్య తలెత్తడంతో స్థానిక ఇంజనీర్లు కంపెనీ ప్రతినిధుల్ని సంప్రదించి రిపేర్లు చేసుకున్నారు. ఇక ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పరిధిలో 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు గాను రేలంపాడు జలాశయం ద్వారా 1,20,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందిస్తున్నారు. నీళ్ళు అస్సలు 2 లక్షల కంటారు కానీ 1,00,000 ఎకరాలకు కానీ నీళ్ళు వస్తలేవు సార్. అస్సలు కిందకి నీళ్ళు వాన వచ్చడం లేదు, కాలువ అక్కడనే మళ్ళీపోతుంది. నీళ్ళు వచ్చేదే లేదు ఇక్కడ అస్సలు. నీళ్ళు అనేది కిందికి మోటార్లు నడుస్తున్నాయి కానీ నీళ్ళు వస్తలేవు ఇక్కడ. నీళ్ళు వచ్చినప్పుడు మోటార్లు పనిచేయవు సార్. డ్యామ్లో పనిచేసినప్పుడు నీళ్ళు వచ్చడం లేదు. నీళ్ళు వచ్చినప్పుడు ఎవరికి ముద్దరిస్తుంది సార్ నీళ్ళు? అవి అస్సలు నీళ్ళు వచ్చేదే లేదు. మొత్తం ఇక్కడనే పనిపోతున్నాయి, నీళ్ళు వచ్చడం లేదు. కింద పంటలు ఎండిపోతున్నాయి సార్, వానలు లేవు. నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలోని మోటార్లలో ఎలాంటి సమస్య లేదు. కానీ పంప్ హౌస్ గ్రిడ్ రన్ చేసే వ్యవస్థలో సమస్య ఉంది. ఒకసారి రిపేర్ చేయించారు, తర్వాత దానిని పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం 2 పంపుల ద్వారా నీటిని పంపింగ్ చేస్తున్నారు. గద్వాల నీటిపారుదల శాఖ ఎస్సీ రహీముద్దీన్ మనతో ఉన్నారు. సార్, ఏంటి మీ పరిధిలో ఉన్నటువంటి ఎత్తిపోతల పథకాలు ఏంటి, వాటి పనితీరు ఎలా ఉంది, ఎన్ని ఎకరాలకి సాగునీరు అందించే లక్ష్యంతో వాటిని చేపట్టారు? మా గద్వాల జిల్లా పరిధిలో నెట్టంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, తుమ్మిల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉన్నాయి. నెట్టంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి, తుమ్మిల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఆర్డీఎస్ ఆయకట్టు 55,000 ఎకరాలు స్టెబిలైజ్ చేయడానికి ఇవి ఎత్తిపోతల పథకాలు ప్రపోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు నెట్టంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో మేము 1,42,000 ఎకరాలకు ఆయకట్టుకు నీళ్ళు ఇస్తున్నాము. స్టేజ్ 1లో 4 పంపులు, స్టేజ్ 2లో 3 పంపులు ఉన్నాయి. పంపులు కూడా సామర్థ్యం మేరకు పనిచేస్తున్నాయి, ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే పంపులు ఎందుకు 1-2 ఆపరేట్ చేస్తున్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అవసరాన్ని బట్టి ఆపరేట్ చేస్తాం కానీ అన్ని పంపులు ఒకేసారి నడపాల్సిన అవసరం లేదు కాబట్టి ఆపరేట్ చేయడం లేదు. అంటే పంపుల మెయింటెనెన్స్కి సంబంధించి బీహెచ్ఈఎల్ కంపెనీకి బకాయిలు ఉన్నాయి. సో అందులో భాగంగా ఇటీవల కాలంలో పంపులు రిపేర్కి వచ్చినప్పుడు కూడా వాళ్ళు పట్టించుకోలేదు. సకాలంలో జూరాల నుంచి వచ్చినటువంటి నీటిని ఎత్తిపోయడంలో
ఈ పంపులు పనిచేయకపోవడము, అధికారులు ఆలస్యంగా స్పందించడం వంటివి కూడా చోటు చేసుకుని అంటున్నారు. ఎంతవరకు వాస్తవం ఇది? మనకు మే 20కి వరద వస్తే 25వ తేదీ పంపులు స్టార్ట్ చేసాము మేము. అటువంటిది ఏం లేదు, సకాలంలో పంపులు స్టార్ట్ చేసాము. అయితే BHELకు బకాయిలు మా దగ్గర ఎటువంటి బకాయిలు లేవు, వేరే ప్రాజెక్టులో ఉండవచ్చు. BHEL వాళ్ళు ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ కాబట్టి ఏదైనా అవసరం పడితే వాళ్ళని పిలవాల్సి వస్తుంది ట్రబుల్ వచ్చినప్పుడు. ఇప్పటికైతే ఏం ట్రబుల్ లేదు. మధ్యలో ఒకసారి SFC ప్రాబ్లం వస్తే మా ఇంజనీర్లే దాన్ని రెక్టిఫై చేశారు. ఇక్కడ బకాయిలు ఏం లేవు, వాళ్ళు కొన్ని రేట్స్ కూడా పెంచి ఇవ్వమని అడుగుతున్నారు. అది కూడా మేము ప్రభుత్వానికి నివేదించాము. అవసరం ఉన్నప్పుడు తప్పకుండా BHEL వాళ్ళని పిలవడం జరుగుతుంది. అంటే 2 లక్షల ఎకరాలకు ఆయకట్టు ఇవ్వాలనే లక్ష్యంతో చేపట్టినటువంటి నెట్టెంపాడు ప్రాజెక్టు నుంచి మీరు ఎందుకు పూర్తి స్థాయిలో నీరు ఇవ్వలేకపోతున్నారు? పూర్తి స్థాయిలో నీరు పంపుల సమస్య ఏం లేదండి. ఇంకా 58,000 ఎకరాల ఆయకట్టుకు పనులు పెండింగ్లో ఉన్నాయి, అవి కూడా జరుగుతున్నాయి. అది కూడా ఈ రాబోయే డిసెంబర్ జనవరి నాటికి పూర్తి చేయడానికి మేము కృషి చేస్తున్నాము. తప్పకుండా మిగిలిన ఆయకట్టుకు కూడా పంపుల సమస్య వల్ల కాదు, పనులు ఇంకా కెనాల్ నెట్వర్క్ సంబంధించిన పనులు జరుగుతున్నాయి కాబట్టి ఇవ్వలేకపోతున్నాం. త్వరలోనే ఆ పనులు పూర్తి చేసి మిగిలిన ఆయకట్టు కూడా నిలుస్తాం. సో మొత్తం మీద గద్వాల ప్రాంతానికి సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టినటువంటి నెట్టెంపాడు ప్రాజెక్టులో మొత్తము 7 పంపులు ఉన్నాయి. 7 పంపులు కూడా BHEL కంపెనీకి సంబంధించినవి. అవి BHEL కంపెనీకి సర్కార్ నుంచి బకాయిలు రావాల్సినటువంటి క్రమంలో వారు మెయింటెనెన్స్ని నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మరోపక్క కాలువలు పూర్తి కాకపోవడంతో అనుకున్న లక్ష్యాల మేర నెట్టెంపాడు ఎత్తిపోతల నుంచి నీరు ఇవ్వలేకపోతున్నామని అధికారులు చెప్తున్నారు. మక్తల్, దేవరకద్ర, వనపర్తి ప్రాంతాలకు నీరిచ్చే లక్ష్యంతో 2005లో జలయజ్ఞంలో భాగంగా రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేశారు. జూరాల బ్యాక్ వాటర్ నుంచి నీటిని ఎత్తిపోసి 1,20,000 ఎకరాలకు సాగునీరు అందించేలా డిజైన్ చేశారు. ఈ పథకం ఫేజ్ 1, ఫేజ్ 2లలో మొత్తం 6 మోటార్లు ఉన్నాయి. అవి తరచూ మొరాయిస్తున్నాయి. కాల్వల నిర్మాణం పూర్తి స్థాయిలో జరగలేదు. నీటిని నిల్వ చేసుకునేందుకు సరిపడా రిజర్వాయర్లు లేకపోవడంతో లక్ష్యం నెరవేరడం లేదు. ఒక పంటకు నీరుంటే రెండో దానికి చాలడం లేదు. పాలమూరు జిల్లాలోని మరికల్, ధన్వాడ, చిన్న చింతకుంట, దేవరకద్ర మండలాల పరిధిలో గల 50,000 ఎకరాలకు 2 పంటలకు నీరివ్వడానికి కోయల్ సాగర్ నిర్మించారు. ఈ ప్రాజెక్టుకు మొదటి నుంచి అన్ని సమస్యలే. జూరాల ప్రాజెక్టుకు భారీ వరద వస్తుంది, కానీ నీటిని ఎత్తిపోద్దామంటే పంపు హౌస్లో మోటార్లు పనిచేయడం లేదు. ఈ పంపు హౌస్లలోని 2 మోటార్లు నిరంతరాయంగా పనిచేస్తే పంటలకు నీటి కొరత అనే ప్రశ్నే ఉండదు. 630 క్యూసెక్కుల చొప్పున 70 రోజుల పాటు నీటిని తోడితే 50,000 ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. కానీ 2 మోటార్లలో ఒకటి సరిగ్గా పనిచేయడం లేదు. దీంతో ఒక్క మోటార్తోనే నీటిని ఎత్తిపోస్తున్నారు. దీంతో కోయల్ సాగర్ ద్వారా చివరి ఆయకట్టుకు 2 పంటలకు నీరివ్వలేని పరిస్థితి నెలకొంది. పాలమూరు జిల్లాలో బీడు భూములను సాగు భూములుగా మార్చే ఉద్దేశంతో భీమా, నెట్టెంపాడు, కోయల్ సాగర్, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లను ప్రారంభించారు. అన్నీ ఉన్న అల్లున్నోట్ల శని అన్న చందంగా ఈ లిఫ్టుల నిర్వహణ కొనసాగుతుందని చెప్పేసి మనం ప్రధానంగా పేర్కొనవచ్చు. ప్రస్తుతం మనం నెట్టెంపాడు పంప్ హౌస్ వద్ద ఉన్నాము. 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. ప్రస్తుతం మాత్రము 1,00,000 ఎకరాలకు మాత్రమే నీరిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ ఫేజ్ 1, ఫేజ్ 2లలో 7 మోటార్లు ఉండగా 2 మోటార్లు మాత్రమే ప్రస్తుతం వర్కింగ్లో ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. మరోపక్క నెట్టెంపాడు దిగువన ఉన్నటువంటి జలాశయాల ఏర్పాటు పూర్తి కాకపోవటము, కాలువలు పూర్తి స్థాయిలో తవ్వకపోవడంతో అనుకున్న లక్ష్యాల మేర సాగునీరు ఇవ్వలేకపోతున్నట్లుగా మనకి స్పష్టమవుతుంది. ఇక భీమా కింద భీమా ఫేజ్ 1, ఫేజ్ 2 కింద 1,10,000 ఎకరాలకు ఆయకట్టుకి సాగునీరు ఇవ్వాల్సి ఉండగా అక్కడ కూడా మోటార్ల మొరాయింపుతోటి మొత్తం 6 మోటార్లు ఉండగా ప్రస్తుతం 4 మోటార్లు మాత్రమే వర్కింగ్లో ఉన్నట్లుగా స్పష్టమవుతుంది. అయితే దాంతో అనుకున్న లక్ష్యాల మేర చివరి ఆయకట్టు వరకు నీరు ఇవ్వలేనటువంటి సిచ్యువేషను భీమా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో మనకు కనిపిస్తూ ఉంది. ఇక 50,000 ఎకరాలకి సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టినటువంటి కోయల్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్లో 2 మోటార్లు ఉన్నాయి. తీలేరు సమీపంలో పంప్ హౌస్ ఉంటుంది. అక్కడ 2 మోటార్లకు గాను కేవలం 1 మోటార్ మాత్రమే వర్కింగ్లో ఉంది. దాదాపు 4-5 సంవత్సరాలుగా ఒక మోటార్ పనిచేయకుండా ఉండటంతో ఉన్న 1 మోటార్ తోటే నెట్టుకొస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో కోయల్ సాగర్ కింద 50,000 ఎకరాలకు నీరు ఇవ్వాల్సి ఉండగా చివరి ఆయకట్టు వరకు నీరు ఇవ్వలేనటువంటి చివరి పంట వరకు కూడా ఇవ్వలేని సిచ్యువేషన్ మనకి కోయల్ సాగర్ వద్ద కనిపిస్తూ ఉంది. ఇక కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషను 4.5 లక్షల ఎకరాలకి నాగర్ కర్నూలు, వనపర్తి,
మహబూబ్ నగర్ ప్రాంతంలోని కొన్ని చోట్ల నీరు ఇవ్వాలనే లక్ష్యంతో కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. అది ఇప్పటి వరకు అసంపూర్తిగానే ఉందని చెప్పవచ్చు. మొత్తం 5 మోటార్లని బాహుబలి మోటార్లను ఏర్పాటు చేయగా ప్రస్తుతము 2 మాత్రమే వర్కింగ్లో ఉన్నాయి. మిగతా 3 మోటార్లు పనులు లేవు. 2 అయితే దాదాపు 4-5 సంవత్సరాల కిందనే పూర్తిగా పాడవడంతో పక్కకు పడేసిన సిచ్యువేషను మనకి కల్వకుర్తి పంప్ హౌస్ వద్ద కనిపిస్తూ ఉంది. 4.5 లక్షల ఎకరాలకి సాగునీరు ఇవ్వాల్సి ఉండగా 2.5 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి కల్వకుర్తి మోటార్ల వద్ద కనిపిస్తూ ఉంది. మొత్తం మీద జిల్లాలో ప్రధానంగా చేపట్టినటువంటి భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగరు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల్లో దాదాపు 8 లక్షల పైచులుకు ఎకరాలకి సాగునీరు ఇవ్వాల్సి ఉంది. కానీ అనుకున్న లక్ష్యాల మేర నీరు ఇవ్వలేకపోతున్నారు. అందులో సగం మాత్రమే దాదాపు 4.5 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. నాగర్ కర్నూల్, వనపర్తి, మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు 1999లో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నిర్మాణం ప్రారంభమైంది. 2010లో మోటార్లను ప్రారంభించి నీటిని విడుదల చేశారు. కానీ నేటికి పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. ఈ ప్రాజెక్టు కింద 2.5 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోంది. పూర్తి స్థాయిలో సాగునీరు అందాలంటే పెండింగ్ పనులను పూర్తి చేయాల్సి ఉంది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో 5 మోటార్లతో నీటిని ఎత్తిపోయాల్సి ఉంది. కానీ 2 మోటార్లు మాత్రమే పనిచేస్తున్నాయి. సాంకేతిక కారణాలతో 2 పంపులు మూలకు చేరాయి. 1 స్టాండ్ బై. దీంతో 2తోనే నీటిని ఎత్తిపోస్తున్నారు. మొత్తం మీద పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు చేపట్టిన ఎత్తిపోతల పథకాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. మొత్తం మీద పాలమూరు జిల్లాలోని ఎత్తిపోతల పథకాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. కృష్ణానదికి వరద వస్తున్నా మోటార్ల మొరాయింపుతో నీటిని లిఫ్ట్ చేయలేని దుస్థితి నెలకొంది. తక్షణమే పంప్ హౌజుల్లో మోటార్లను రిపేర్ చేయడంతో పాటు అసంపూర్తిగా ఉన్నటువంటి పనులను పూర్తి చేసి అనుకున్న లక్ష్యాల మేర సాగునీరు ఇవ్వాలని చెప్పేసి పాలమూరు రైతాంగం కోరుతోంది. వీడియో జర్నలిస్ట్ సందీప్తో హైమాద్, NTV, పాలమూరు నుంచి.